హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కనమనేని ఛానల్. నేను ఈరోజు గడ్డి కటింగ్ చేసే మిషన్ గురించి మీకు చెప్తున్నాను. ఆవులకు గడ్డి కట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మాకు విలేజ్లో మా అక్క బావ ఉంటారు. వాళ్ళకు 4 ఆవులు ఉన్నాయి. గడ్డి వేస్తుంటే అవి తినకుండా అంతా తొక్కేస్తున్నాయని ఈ మిషన్ కొన్నారు. చాలా బాగా యూజ్ అనిపిస్తోంది నాకు ఈ మిషను. ఆవులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఆ గడ్డి ఎంత వేస్ట్ అయిపోతుందంటే దాన్ని నెక్స్ట్ డే తీయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఆవులు, గేదెలు, ఎద్దులు వీటికన్నిటికీ ఈ మిషన్ ద్వారా కట్ చేసి వేసామంటే బాగా తింటాయి. అవి పాడు చేయకుండా నీట్గా ఉంటుంది. ఆవులు కూడా బాగా తిని మంచిగా పాలిస్తాయి. తప్పకుండా మీకు వీలైతే ఆవులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇది పాల కేంద్రంలో సబ్సిడీలో ఇచ్చారంట. వీళ్ళు పాలు పోసే కేంద్రం వాళ్ళు 25,000 పడిందంట మిషను. దీనిలో నెల నెల పాల బిల్లులో వీళ్ళు కట్ చేసుకుంటారు. కానీ చాలా బాగుంటుంది. కాకుంటే సౌండ్ బాగా వస్తుంది. 10-15 నిమిషాలు ఆ సౌండ్ భరించాలి, తప్పదు. ఆవులకైతే మంచిగా మేత పెట్టడానికి చాలా వీలుగా ఉంటుంది. ప్లస్ సేఫ్టీ కూడా చక్కగా మంచిగా గ్రిల్స్ అలా అంతా ఇచ్చారు. చూడడానికి కూడా బాగుంది. అది కట్ చేసే కిందకి వెనక్కి తీసేస్తూ వచ్చేయాలి. వచ్చి ఇట్లా బొట్టలలో సర్దేసుకుంటే మళ్ళీ ఆవులకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే ఆవులు తీసుకెళ్ళి పొలంలో కట్టేసి వస్తారు. ఈవినింగ్ వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఆవులకు తవుడు పిండి వేసి కుడితి వేస్తారు. దాన్ని కుడితొట్టి అంటారు మేము. అందులో వేస్తే అవి బాగా తిని తాగేస్తాయి. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ పాలు పిండుతారు. పాలు పిండేసినాక మళ్ళీ తీసి వేరే చోట కట్టేసి అప్పుడు వాటికి ఆ గడ్డి పెడతారు. అవి బాగా తింటాయి. చాలా బాగా అనిపిస్తుంది. అది చూస్తూ ఉంటేనే ముద్దుగా అనిపిస్తున్నాయి. కట్ చేసేసే చిన్న చిన్న పీసుల్లాగా. ఇదివరకైతే అంతా మొత్తం తీసేస్తే ఇంకా సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు అదంతా తీసి కాల్చేవాళ్ళము. ఇప్పుడు అదంతా అవసరం లేదు. నీట్గా తినేస్తాయి. అసలు ఏం మిగలదు. అక్కడ చూడడానికి కూడా ఏమీ ఉండదు. మా వారికి కూడా చాలా ఇష్టం. ఆవుల దగ్గరికి ఊరికి వెళ్ళారంటే ఆవులతోనే పని ఆయనకి. ఆ దూడలను తీసుకెళ్ళడం, ఆవులను తీసుకెళ్ళి కట్టేయడం, తీసుకురావడం అంతా చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు నేను కూడా కొద్దిగా చేస్తూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిరోజు అసలు ఆవుల కాడికి వెళ్ళడం, రావడం, అవి తీసుకురావడం, వాటికి పోయి చేయడం చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. వాటిని కడుగుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. పాలు తీసేటప్పుడు అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గరికి వెళ్ళి తీద్దామంటే అది ఎక్కడ తంతుందో అని భయం వేసి దూరం నుంచే తీసాను. తన్నేదంటే మూతిపళ్ళు రాలిపోతాయి. అది పిండే వాళ్ళను తంతుంది, మనల్ని తంతుందని భయం వేసి అక్కడికి వెళ్ళలేదు. మా పిల్లలు కూడా వీటితో బాగా ఆడతారు. వాటికి గంటలు కట్టి భలే ఇదిగా ఎంజాయ్ చేస్తారు ఊరు వెళ్ళారంటే కనుక. అందరూ మంచిగా అనిపిస్తుంది. పాలు, పెరుగు విలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ పాలు, పెరుగు అంతా తింటుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. కానీ మనకి ఇక్కడేమో 80 రూపాయలు 90 రూపాయలు ఉంటే లీటరు, అక్కడ ఊర్లో 30 రూపాయలు ఇస్తారు అంతే. ఎంత కష్టపడతారో అంత కష్టపడిన దానికి 30 రూపాయలు. దాని తవుడు, పిండి వాటికే సరిపోతుంది. ఇంక వీళ్ళకి మిగిలేది పాపం ఏమి ఉండదు, కష్టం తప్ప. రైతులకంతా అంతే, ఏదైనా కష్టపడాలి కానీ ఫలితం అయితే ఉండట్లేదు. నేను కూడా చిన్నప్పుడు ఆవుల కాడికి వెళ్ళేదాన్ని. నాకు ఆవుల దగ్గరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం, మేపేదానికి కాదు. చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లంతా పెట్టామంటే నీట్గా తినేస్తాయి. ఈ పాలు తీసుకెళ్ళి సెంటర్లో పోసేసి వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది.